శాతం వరకు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ కూడా అన్ని రంగాలలో తీసుకురావడం జరిగింది. తర్వాత మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. అప్పుడు 1,73,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తేవడం జరిగింది. సుమారు 50,000 ఉద్యోగాలు కల్పించడంలో ఇది ఒక మంచి విజన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే మనకు స్కిల్స్ అవసరం అధ్యక్ష. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇండియన్ ఇంటెలెక్చువల్స్ చాలా బాగున్నారు, కానీ స్కిల్స్ సరిగా లేవని చెప్పి చాలామంది బయట నుంచి దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇది ఆలోచన ఉంటుంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎవరు కూడా ఆలోచించలేదు. మహేంద్ర గారిని చైర్మన్ చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఒక ప్రొఫెషనల్ వేగా మన రాష్ట్రానికి తేవడము, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చాలామంది ఒక స్కిల్స్ డెవలప్ చేసుకొని వీళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతుంది అధ్యక్ష. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించినందుకు వారికి కంగ్రాచులేట్ చేయాలి అధ్యక్ష. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటేనే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా బిల్డ్ చేయాలని చెప్పి ఈ RRR కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ RRR కాన్సెప్ట్ తీసుకురావడం వలన ఇండస్ట్రీస్ ఏదైతే దగ్గర ఉన్నాయో అది దూరం పోతుంది. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా ఈ RRR రావడం వలన ఇతర ప్రాంతాలకు లాజిస్టిక్స్ పోవడము, గూడ్స్ పోవడము, సేల్స్ చేయడము చాలా ఈజీగా అవుతుందని చెప్పి ఈ RRR కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడే చాలామంది అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా చెప్పారు, మనకు మెట్రో రైల్వే స్టేషన్ మెట్రోస్ కూడా ఏదైతే ఎక్స్పాండ్ చేస్తున్నారో ఈ ఎక్స్పాన్షన్ వలన కూడా ఈ లాజిస్టిక్స్ కాస్ట్ తక్కువ కావడం వలన ఎక్కువ ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అధ్యక్ష. నిజంగానే ఇంతకుముందు అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పినట్టు మన శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మంత్రిగా అయిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రావడం లేదు అధ్యక్ష. సబ్సిడీ ఏదైతే అవసరమో ఇండస్ట్రీస్కి చాలామంది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి అరే మా సబ్సిడీ రావడం లేదు, ఎస్సీ ఎంటర్ప్రెనర్స్ ప్రత్యేకంగా వాళ్ళకు ఈ సబ్సిడీ రాకపోవడం వల్ల చాలామంది ఇండస్ట్రీస్ అన్నీ కూడా పడడం జరిగింది. కానీ మొన్న 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ 500 కోట్ల రూపాయలు ఇండస్ట్రియలిస్ట్కి, 500 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెనర్స్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు. దాంతోపాటు నేను ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసినాను, ఒక 100 crores కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి వారికి కొలాటరల్ లేకుండా ఈ లోన్స్ కూడా ఇప్పిస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ వీకర్ సెక్షన్స్కి కూడా ఒక అవకాశం కలుగుతుందని చెప్పి మీకు కోరడం జరుగుతుంది. దాంతోపాటు మన స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో దాంట్లో కూడా 10 కోట్ల వరకు కాంట్రాక్ట్స్ వీకర్ సెక్షన్ ఎంటర్ప్రెనర్స్కి ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే వారికి కూడా ఒక ఆపర్చునిటీ వస్తే చాలా బాగుంటుందని చెప్పి మీకు కోరడం జరుగుతుంది. చాలా దేశాలలో అఫర్మేటివ్ యాక్షన్ అది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ అఫర్మేటివ్ యాక్షన్లో ఎవరికైతే ఫైనాన్షియలీ వీక్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ అఫర్మేషన్ యాక్టివిటీలో మనము వారికి హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ల్యాండ్ ఇవ్వడంలో, ఎలక్ట్రిసిటీ ఇవ్వడంలో ఇవన్నిట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన పాత్ర వేస్తుంది. సో వారు కూడా ఈ అఫర్మేటివ్ యాక్షన్లో వీకర్ ఇండస్ట్రియలిస్ట్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి ద్వారా వారి బయింగ్ కెపాసిటీ ఏదైతే ఈ పెద్ద కంపెనీస్కి ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని కొంటే బాగుంటుందని చెప్పి ప్రపంచంలో ఉన్న ఈ అఫర్మేటివ్ యాక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారిని కోరడం జరుగుతుంది. దాంతోపాటు లెడ్ క్యాప్ అధ్యక్ష, లెడ్ క్యాప్కి చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ని మానిటైజ్ చేయాలి. మానిటైజ్ చేస్తూ ఈ ఇండస్ట్రీని కూడా దీన్ని రివైవ్ చేస్తే చాలామందికి ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వము సక్సెస్ఫుల్గా అవుతుంది. సో దీంట్లో కూడా దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో నేను ఇంతకుముందు కూడా
మున్సిపల్ సెక్రటరీ గారు కోరడం జరిగింది. అమృత్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది అధ్యక్ష అన్ని చోట్ల కూడా. కానీ ఈ రాష్ట్రంలో బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో అది మిషన్ భగీరథి అధ్యక్ష. ఈ మిషన్ భగీరథి స్కామ్లో ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మిషన్ భగీరథి నీళ్ళు సరిగా రావటం లేదు అధ్యక్ష. పైప్ లైన్ వేసినారు, రిపేర్స్ చేయాలంటారు, దానికి బడ్జెట్ లేదు. నిజంగానే చెప్తే చాలామంది చాలా చోట్ల కూడా నేను నిన్న కూడా కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు చాలామంది మంచినీటి కరువు ఉంది, ఈ మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు, వాసన వస్తుంది, మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్, మాకు బోర్వెల్ అనే వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను నా కోరిక ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, మిషన్ భగీరథలో ఒక ఎంక్వైరీ వేయాలి అధ్యక్ష. కాంట్రాక్టర్లు ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు, ఏమైంది నిజంగానే. ఎందుకంటే 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిషన్ భగీరథ ఫెయిల్ కావడం, ఎందుకంటే చాలా సన్నగా నీళ్ళు పోతున్నాయి, సరిగా ఎవరికి కూడా ఉపయోగం లేదు. చాలాసార్లు అరే ఏది ఉన్నా కానీ మీరే కనుక్కోండి, నిజంగానే నడుస్తున్నదా లేదా మిషన్ భగీరథ కనుక్కోండి. దీంట్లో ఎంక్వైరీ చేసేది ఉంది హౌస్ అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్లు పైసలు చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏదైతే మంచినీటి సౌకర్యం కల్పించాలో ఆ మంచినీటి సౌకర్యం కల్పించడం లేదు. మా చెన్నూరులో కూడా 30 కోట్ల అమృత్ స్కీమ్ నడుస్తుంది అధ్యక్ష, కానీ అక్కడ చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. వారు మిషన్ భగీరథి పైప్ లైన్ని క్లబ్ చేసి ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష, కానీ దాంట్లో వాటర్ సోర్స్ లేదు. చాలా చోట్ల కూడా సరైన వాటర్ సోర్సెస్ లేవు. నేను ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఒక ప్రపోజల్ ఉంది అక్కడ 40 కోట్లతోని ఒక వాటర్ సోర్స్ గోదావరి నుంచి చెన్నూరు టౌన్కి వచ్చేది అవసరం ఉంది. అంతేగాక ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో వాటర్ లెవెల్స్ అన్నీ కూడా కిందికి పడిపోయినాయి అధ్యక్ష. దీంట్లో ఈ బోర్వెల్స్ వేయడంలో కూడా ఇది ఒక సొల్యూషన్ కాదు. మిషన్ భగీరథి ఫెయిల్ అయింది, దీనికి ఒక ఆల్టర్నేట్ స్కీమ్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. లేకుంటే ఇది మొత్తం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మనము దీంట్లో ఒక కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. చాలామంది కూడా కొన్ని క్రిటిసిజం చేసినారు, అరే మీరేం చేస్తున్నారు ఇండస్ట్రీస్కి ఇక్కడని. అందరికీ కూడా ఒక విషయం గుర్తు చేస్తున్నాను, ప్రత్యేకంగా మన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నిన్న ఎక్కడో చెప్పినారంట, వెంకటస్వామి గారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికని. అందరూ ఒక విషయం మర్చిపోతున్నారు అధ్యక్ష. వెంకటస్వామి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ BIFRలో వెళ్ళి మూతపడేటప్పుడు వారే అప్పుడు ప్రధానమంత్రి గారితో మాట్లాడి 400 కోట్ల రూపాయలు NTPC నుంచి సింగరేణి సంస్థకు లోన్ ఇప్పించి ఆ సంస్థను రివైవ్ చేయడంలో వెంకటస్వామి గారు కీలకమైన పాత్ర వేశారు. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉన్నదంటే అది సింగరేణి సంస్థ అధ్యక్ష. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు ఉన్న సింగరేణి సంస్థను కాపాడడం వలన ఈరోజు ఈ సింగరేణి సంస్థ ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు కొత్త బొగ్గు గనులు మన ఒరిస్సాలో ఇతర ప్రాంతాలలో కూడా సింగరేణి సంస్థ ఓపెన్ చేయడం జరుగుతుంది. మా నియోజకవర్గంలో కూడా DMFT ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి సంస్థ ద్వారా మా మంతిని రామగుండం ఈ అన్ని ప్రాంతాలలో DMFT ఫండ్స్ రావడం వలన మాకు కొన్ని పనులు అక్కడ జరగడం ఈజీగా అవుతుంది అధ్యక్ష. అంతేకాక సింగరేణి పవర్ ప్లాంట్ కూడా అప్పుడు వెంకటస్వామి గారు మినిస్టర్ ఉన్నప్పుడు, వినోద్ గారు అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారిద్దరు వెళ్ళి మన్మోహన్ సింగ్ గారితో కొట్లాడి ఈ పవర్ ప్లాంట్ శాంక్షన్ కూడా ఏదైతే జైపూర్లో ఉందో దాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు నేను మొన్న ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, ఇంకో 850 మెగావాట్ల ఎక్స్పాన్షన్ చేసేది ఉంది. తొందరగా దీంట్లో మీరు భూమి పూజ చేసి ఈ పవర్ ప్లాంట్ వర్క్స్ కూడా తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి ఈ ఇండస్ట్రియల్ క్లైమేట్ ఏదైతే తెలంగాణలో ఉందో దీన్ని ఇంకెక్కువ మంచిగా సబ్సిడీసు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది, చాలా మంచి విషయము.
అరే నోటిఫికేషన్తో ఏం చేసిండ్రు? నోటిఫికేషన్ చేసి అన్ని స్కామ్లనే ఉన్నారు. అది నోటిఫికేషన్ దాని గురించి మాట్లాడకండి. రిక్రూట్మెంటే మెయిన్ ఇంపార్టెంట్. రిక్రూట్మెంట్ మా హయాంలో అయింది. మీరు దాన్ని క్రెడిట్ తీసుకోకండి. మీరు ఏం కాంట్రిబ్యూషన్ చేయలేదు. మీరు ఖాళీ నోటిఫికేషన్ ఇచ్చి అందరి ప్రజలను అందరినీ మభ్యపెట్టిన అధ్యక్ష. సో ఇంత చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ టైం. థ్యాంక్ యూ.